దత్తాత్రేయ స్వామివారి చరిత్ర 12వ భాగం. కార్తవీర్యార్జునుడు కైవల్యం కోసం తనకు తగిన శాస్తి శిక్ష ఎలా అనుభవించాలో అని ఎదురు చూస్తూ ఉంటాడు. ఈ రకమైన ఆలోచనలు చేస్తూ పురప్రవేశం చేయబోతున్న కార్తవీర్య చక్రవర్తికి కనుచూపు మేరలోంచి ఒక సింహగర్జన వినిపించింది. ఒరేయ్ క్షత్రబంధు, ఆగరా! సేనా సముద్రం తటాలున నిలిచిపోయింది. రాజు గిరుక్కున వెనక్కి తిరిగి చూశాడు. ఎదురుగా బ్రాహ్మణ వేషంలో ఉన్న క్షత్రియుడా అన్నట్లు ఒక విచిత్ర వ్యక్తి. నడుమున వల్కలాలు, నెత్తిన జటాబంధాలు, మెడలో జందెం, నొసట విభూది రేఖలు, చేతిలో ధనుర్బాణాలు, ఒక మోపున అమ్ముల పొది, మరొక మోపున గండ్రగొడ్డలి. ఎగరొప్పుతున్న ముక్కుపుటాల్లోంచి నిప్పురవ్వలు నాలుకలు చేస్తున్నాయి. ఉరిమి చూస్తున్న కనుగుడ్లలోంచి అగ్నిగోళాలు దొర్లిపడుతున్నాయి. ఎగిరి పడుతున్న ఎదురు రొమ్ముల్లో అగ్నిపర్వతాలు ఢీకొట్టుకుంటున్నాయి. ఆ రూపం చూస్తూ ఉంటే కార్తవీర్యార్జునుడు అంతటి వాడికే వెన్నులో కంపరం పుట్టుకొచ్చింది. గుచ్చి చూస్తూ చక్రవర్తి ఏదో అనబోయే లోపలే ఆ వ్యక్తి మళ్ళీ గర్జించాడు. ఒరేయ్ క్షత్రియాదమా, నేనే రాముణ్ణి, జమదగ్ని పుత్రుణ్ణి, జ్వలదగ్ని మిత్రుణ్ణి, దిక్కులేని బాపనవాణ్ణి. ఇదిగో ఒంటరిగా వచ్చాను. ఈ గండ్రగొడ్డల్ని తోడుగా తెచ్చుకున్నాను. ఇప్పుడు మా ఆవును విడిచిపెడతావో, పోనీ నీ ప్రాణాలే విడిచిపెడతావో నీ ఇష్టం, అది నీకే వదిలేస్తున్నాను. రాజు ఈ మాట విని ప్రశాంతంగా ఉండిపోయాడు. ఎదురుగా కనిపించే ఆకారమే చెబుతోంది. అది ఏదో డాంబికోక్తుల వదరబోతు రకం కాదు. ఇదం క్షాత్రం ఇదం బ్రాహ్మ్యం అని రెంటికి సరిపడ్డ జగజ్జెట్టి రూపం అది. ఇతడు తండ్రిలాగా శక్తినంతటినీ ఆవరించేసుకుని బూడిద రాసులాగా లేడు. ప్రతి రోమకూపంలోంచి అగ్ని జ్వాలల్లాగా శక్తి ఎగజిమ్ముకొస్తున్న ఈ మనిషి దావాగ్నిలాగా ఉన్నాడు. ఎవడై ఉంటాడితను? ఎవడైతే తనకేమి, తాను క్షత్రియుడు, పరాయి వాడకుడు వచ్చి తన్ను అవమానకరంగా పిలిచి యుద్ధానికి రమ్మంటున్నాడు. యుద్ధానికి దిగటం ఒక్కటే ఇప్పుడు క్షాత్రధర్మ కర్తవ్యం. చూస్తున్నంతలో రాజు కళ్ళు అగ్నిగుండాలయ్యాయి. సైనికులకు ఉత్సాహం మింటికెక్కింది. రాజు తన చతురంగ సేనలని పరశురాముడి మీదికి పంపాడు. అగ్ని జ్వాల మీద ఎగబడుతున్న మిడతల దండులాగా వారంతా అతని మీద విరుచుకుపడ్డారు. మరుక్షణంలో బూడిదై రాలి నేలపడ్డారు. కార్తవీర్యుడు కొయ్యబారిపోయాడు. ఎవడు వీడు? ఎప్పుడు బాణాలు లాగాడు? ఎప్పుడు సంధించాడు? ఎప్పుడు గురి చూశాడు? ఎప్పుడు ఇంతమందిని ఊచకోత కోశాడు? జరిగిందంతా మహేంద్రజాలం కన్నా చిత్రంగా ఉంది. ఈ ధాటి చూస్తూ ఉంటే వీడి ముందర ఇంద్రాదులకు లెక్కలేదు. తనే తట్టుకోగలడం కష్టమనిపిస్తోంది. సందేహం లేదు, వీడు తనకు సరిజోడు. అవును, ఇప్పుడు గుర్తుకొస్తోంది. తను చేసిన పాపానికి మరణదండనే కాకపోతే చిన్న శిక్ష మరేమిటి? తాను సప్తద్వీప ఏకచక్రాధిపత. తానిప్పటికీ 85,000 సంవత్సరాలుగా రాజ్యం చేసిన అనుభవశాల. రాజ్యంలో ఎవడైనా తప్పుడు పని చేద్దామనుకునేలాగానే వాడి ఎదుట కత్తి పట్టుకుని సాక్షాత్కరించి దండించిన చండశాసనుడా! అరెరే, దిక్కులేని పేద బాపనవాడి ఆవుని పట్టపగలు దోచి బందిపోటు కన్నా హీనంగా ఎత్తుకురావటమా? దీనికి మరణదండనం ఏం చాలుతుంది? అంతకన్నా పైశిక్ష ఈ లోకంలో లేదే మరి. కాని తనకు మరణదండన విధించగల మొనగాడెవ్వడు? తనకు దత్తస్వామి వరమిచ్చి ఉన్నాడాయే. సరిజోడు వల్ల తప్ప మరణం లేదని. ఆయనే తనకు దేవేశ్వరులకు లేని మహాపరాక్రమాన్ని అనుగ్రహించాడాయే. ఇక తనకు మరణం ఎట్లాగా? కానీ ఇలాంటి నీచ గర్విష్ఠి భూలోకానికే చీడపురుగు. ఇట్టివాడు స్వామి శిష్యుడంటే స్వామి శిష్య పరంపరకే అవమానం. అందుకే వీడు చచ్చి తీరాలి. అందుకే స్వామి తనంతటి వాణ్ణి కాదు, తన్ను మించిన వాణ్ణి వీణ్ణి పంపించాడు. ఆహా, స్వామి కరుణను ఇదివరకు కొన్ని వందల సార్లు తాను అనుభవించాడు. కానీ స్వామి కరుణ ఎంతటి అపారమైనదో ఇవాళ తెలిసినట్టుగా తనకు మునుపెన్నడూ తెలియలేదు. ఇంత ఘోరాతి ఘోరమైన పాపాన్ని చేసిన తన్ను స్మరించుకోవడానికే స్వామికి అసహ్యమై ఉండాలి. అయినా వీడి పాపంతో చావులేని జన్మంతా కుళ్ళి రోజు చావవలసి వస్తుందని కరుణించి తనకు సరిజోడైన వీరుణ్ణి పంపించి తనకు మరణదండనం విధిస్తున్నాడు. తన పాపాన్ని ఈ జన్మలోనే హరించేస్తున్నాడు. అందుకే ఈ శిక్ష ఏమాత్రం తగ్గకుండా ఉండేట్టు చూసుకోవాలి. ఇప్పటికైనా తప్పు ఒప్పుకొని ఆవునిచ్చేస్తే తానింత చేసినా సరే ఆ బ్రాహ్మణోత్తముడు తన్ను క్షమించడమే కాదు, ఆశీర్వదించి మరీ వెళ్ళిపోతాడు.
ఈ వీరుడిలో ఆ ఔన్నత్యం తనకు కనిపిస్తోంది. ఇతనే ఇంత గొప్పవాడైతే ఇతని తండ్రి ఆ నిబురుగప్పిన నిప్పు ఇంకెంతటి వాడయ్యుండాలి. వాళ్ల కాలిగోటికి సరితూగడు తను. శమం వాళ్ళ దగ్గరున్న అసలైన శక్తి. తను అది గ్రహించలేని అల్పుడు. కనుకనే ఇవాళ ఈ వీరావతారం ఎత్తవలసొచ్చింది బ్రాహ్మణుడు. కనుక ఇంతకు తన శిక్ష తనకు పడాలి. కనుక ఇతన్ని ఇంకా రెచ్చగొట్టడమే తన కర్తవ్యం. గురుదేవుడు తన్ను అనుగ్రహించుగాక. రాజు ఆలోచనలు ఈ ధోరణిలో సాగుతున్నాయి. ఈ ఆలోచనంతా ఒక్క క్షణకాలంలో జరిగిపోయింది. మనసుకి నిశ్చయం రావడంతోటి రాజు ప్రళయకాల రుద్రుడయ్యాడు. తన 1000 చేతుల్ని తెప్పించుకొని 500 ధనస్సులు ధరించి పరశురాముడి మీద వడగళ్ల వానలాగా శరవర్షం కురిపించసాగాడు. ఈ హఠాత్ పరిణామానికి పరశురాముడు తత్తరపడ్డాడు. ఉన్నట్టుండి రెక్కలు తెగక ముందు ఎగిరే మేరు మందర పర్వతాల్లాగా ఆకాశమంతెత్తు ఎదిగి రథారూఢుడై వస్తున్న ఇతడు ఇందాకటి కార్తవీర్యుడేనా అనిపించింది. అతను తేరుకునే లోపలే కురిసే వడగళ్ల వానకు కమ్ముకుపోయిన శిలాప్రతిమలాగా అతను బాణవర్షంలో కమ్మివేయబడ్డాడు. కాని అంతలోనే మంచు ముక్కలను ఆవిరి చేసే సూర్యకాంత మణిలాగా మహా అగ్ని జ్వాలలాగా మహోగ్రతురుడై అతను వెలుపడ్డాడు. ఎదుటివాడి పరాక్రమం చూసి ఉత్సాహం ఇనుమడించింది పరశురాముడికి. శస్త్రయుద్ధం అనతి కాలంలోనే దివ్యాస్త్ర యుద్ధంగా మారింది. పరశురాముడు అనేక మారులు కార్తవీర్యుడి 500 ధనుస్సులు విరగ్గొట్టాడు. కానీ కార్తవీర్యుడు ఇంతలోనే కొత్త ధనుస్సులు అందుకొని పరశురాముడిని సంధి బంధాలలో నాటేటట్టుగా బాణాలు వేశాడు. కవచం లేని పరశురాముడు అనేకసార్లు దిమ్మెరపోయాడు. కానీ అంతలోనే తేరుకొని లేచి విజృంభించి రాజు చేతులు నరకసాగాడు. కానీ మళ్ళీ చేతులు మొలవడం చూసి విసిగిపోయి మెరుపు కన్నా వేగంగా కార్తవీర్యుడిపై దూకి మర్రి చెట్టు ఎగబాకి తన గండ్రగొడ్డలితో కొమ్మలు నరికినట్లు చేతులు నరికి త్రుటిలో మళ్ళీ తన స్థానంలోకి వచ్చాడు. కార్తవీర్యుడు ఆ బాధకు విలవిల్లాడి మూర్ఛపోయాడు. కానీ అంతలోనే తేరుకొని లేచాడు. ఆ లోపలే అతనికి మళ్ళీ 1000 చేతులు మొలిచాయి. ఇలా చాలాసార్లు జరిగింది. అప్పుడు పరశురాముడు ముందుగా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి వెనువెంటనే తాను పరశువుని పట్టుకొని రాజు చేతులు నరకసాగాడు. ఆ బ్రహ్మాస్త్ర ప్రభావం వల్ల కొత్త చేతులు మొలవటం ఆగిపోయింది. కానీ కార్తవీర్యుడు నిరుత్సాహపడలేదు. బాధను అణగదొక్కి మిడతను విదిలించినట్టు పరశురాముడిని దూరానికి విసిరికొట్టి మిగిలిన చేతులతో గదలు, ఖడ్గాలు, ముద్గరాలు మొదలైన వందలాది ఆయుధాలను ధరించి పరశురాముణ్ణి చావబాదట మొదలుపెట్టాడు. కానీ పరశురాముడు ఆకు సందుల్లోంచి దూసుకుపోయే హోరు గాలిలాగా కార్తవీర్యుడి శరీరం మీద పరుగులు పెట్టి అతని చేతులు నరికి పారేశాడు. చేతులన్నీ తెగి నెత్తురోడుతూ మోడువారిన తుమ్మ మొద్దులాగా నిలిచి ఉన్న కార్తవీర్యుణ్ణి చూసి ఆకాశంలో మేఘాలు అదిరిపడేట్టుగా వికటాట్టహాసం చేశాడు పరశురాముడు. కానీ అప్పటికే కార్తవీర్యుడికి కావలసింది దక్కింది. అతని మనస్సు ఇప్పుడు సద్గురు దత్తస్వామి పాదాలపై లగ్నమై తాను ఆత్మారాముడై ఉన్నాడు. అతనికి బాహ్య స్మృతి లేదు. ఆ స్థితిలో పరశురాముడు పరమేశ్వరుని స్మరించుకుని అతని శిరస్సుని ఖండించాడు. ఆశ్చర్యం నుంచి తేరుకున్న దేవతలు పరశురాముడి మీద వర్ష పుష్పం కురిపించారు. అంతకు ముందే జీవన్ముక్తుడై ఇప్పుడు విదేహముక్తుడైన కార్తవీర్యార్జునుడి ప్రాణవాయువులు అనంతవాయువులో లీనమైపోయినాయి. అతని శరీరానికి హేతువులైన ఆయా తత్వాలు తమ తమ కారణాల్లో లయించినాయి. అక్కడ సహ్యాద్రి గుహల్లో సద్గురు దత్తమూర్తి సమాధిలో నిశ్చలంగా ఉన్నాడు. ఇక్కడ సురభి పరుగున పరశురాముడి దగ్గరికి వచ్చింది. ఆనంద బాష్పాలు రాలుస్తోంది. పొంగిన ప్రేమావేశంతో దాని మెడ కౌగిలించుకొని ఒళ్లంతా నిమిరి గంగడోలు గోకి అనేక రకాలుగా బుజ్జగించి ఓదార్చి ఇంటికి తోలుకొని వెళ్ళిపోయాడు పరశురాముడు. ఆ విధంగా మహోజ్వలమైన కార్తవీర్యార్జునుడి 85,000 సంవత్సరాల జీవితం కైవల్యంలో పర్యవసించింది. దత్తస్వామి కృపకు ఇంత సర్వతోముఖంగా పాత్రుడైన భక్తుడు మరొకడు మనకు కనిపించాడు. అతడు అత్యంత హీన దశలోంచి మహోన్నత శిఖరాగ్రాలకు ఎక్కాడు. మహిమోజ్వలుడై మధ్యాహ్న మార్తాండుడై వెలిగాడు. అయినా పొరపాట్లు చేశాడు. చేసినా దిద్దుకున్నాడు. అతడు ఎన్నెన్నో తప్పులు చేశాడేమో గాని గురుద్రోహం మాత్రం కలలో కూడా చెయ్యలేదు. గురుధిక్కారం కూడా అతను ఎరుగడు. అందువల్లనేమో సద్గురు దత్తస్వామి అతని తప్పుల్ని ఏనాడు
పరిగణనలోకి తీసుకోలేదు. అతని తప్పులకు ఆయన పరోక్షంగా వేసిన ప్రతి శిక్ష అతనికి ఉత్తరోత్తర మహా ఔన్నత్యానికే దారి చూపించింది. చివరికి అతను మహిమలన్నింటినీ మించిన నిత్య మహిమను, కైవల్యాన్ని అందుకున్నాడు. ఈ మహాభక్తుడి జీవితంలో ప్రతి ఘట్టము సాధకులు సద్గురు సన్నిధానంలో ఎలా నడుచుకోవాలో, గురుభక్తి అంటే ఎలా ఉండాలో, సద్గురు కృప శిష్యులపై ఎలా ప్రసరిస్తూ ఉంటుందో అలా అనేక విషయాలలో ఏదో ఒక అంశాన్ని బోధిస్తూ ఉంటుంది. ఈ కథను బట్టి సద్గురు దత్తస్వామి ఇటు ఐహికాన్ని అటు ఆముష్మికాన్ని రెంటికి మించి కైవల్యాన్ని ఎలా అనుగ్రహిస్తాడో మనకు తెలుస్తుంది. ఇక్కడికి కార్తవీర్యార్జునుడి కథ అయ్యింది. కానీ దత్తస్వామి వ్యక్తిత్వంలోని మరో భాగం కూడా తెలియాలంటే ఆ పైగాథలోకి కూడా మనం వెళ్ళవలసి ఉంటుంది. మనకు తెలిసి ఉన్నంతలో లోకపు తీరును బట్టి కార్తవీర్యుడు స్వామికి ప్రాణప్రియమైన శిష్యుడు కనుక అతన్ని ఊచకోత కోసి చిత్రహింస చేసి చంపిన పరశురాముడి మీద ఆయనకు కోపం రావడం సహజం. పోనీ ఆయన మహాత్ముడు కదా అని మనం సర్దుకున్నా, ఎంత లేదనుకున్నా పరశురాముడంటే ఆయనకంత ప్రీతి ఉండటానికి వీల్లేదు. సరే పోనీయండి, స్వామికి ప్రియాప్రియాలు రెండూ లేవు, అయినా ఆయన వాటికి అతీతుడు అనుకొని సరిపెట్టుకున్న పగబట్టి బ్రాహ్మణ శీలమైన శాంతిని కూడా పక్కన పెట్టి అంత చేసిన పరశురాముడికైనా ఆ దత్తస్వామి మీద కన్నెర్ర ఉండొద్దా? అనర్హుడికి శక్తి ఇచ్చి తమ కొంప మీదికి తెచ్చాడని. కానీ చిత్రం ఏమిటంటే ఆ పరశురాముడే స్వయంగా వెళ్ళి నిస్సంకోచంగా దత్తస్వామి పాదాలు పట్టుకుని శిష్యుడయ్యాడు. ఆయన కూడా ఇతన్ని కార్తవీర్యుడి కన్నా అధికంగా ఆదరించాడు. ఆ పురాణ పురుషుల అంతస్తత్వాన్ని రవంత ఆకళించుకోవాలంటే కార్తవీర్య మరణానంతర గాథలోకి మనం ప్రవేశించవలసి ఉంటుంది. అలా ఆవును తీసుకుని అటు నుంచి అటే పరశురాముడు వెళ్ళిపోయిన తరువాత ఆ వార్త ఊళ్ళోకి పాకింది. ఊరంతా దుఃఖించడం, తరువాత యువరాజుకు పట్టాభిషేకం జరగడం ఇలాంటి విషయాలన్నీ మామూలుగానే జరిగినాయి కూడా. అయితే ఈ సందర్భంలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఇన్నాళ్లుగా కార్తవీర్యుడి చాటున రొమ్ములు విరుచుకుంటూ తలలెగిరేసుకుంటూ తిరిగిన వందలాది రాజపుత్రులకి, ఇతర క్షత్రియ యువకులకి, సామంతులకి ఇప్పుడు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. వారి హృదయాలలో ప్రతీకార జ్వాలలు పెళ్లిబుకసాగాయి. అన్నింటినీ మించి చక్రవర్తి ఒక బ్రాహ్మడి చేతుల్లో మరణించడం వారికి మరింత సహింపరాని విషయమైపోయింది. దీనివల్ల రాజ్యంలోని బ్రాహ్మణ వర్గంలో ఒక దర్పరేఖ పొడసూపి వారంతా ఇదివరకట్లాగా కాక నిర్భయంగా తిరుగుతున్నారని వీరు అభిప్రాయపడ్డారు. దాంతో ఊరి బ్రాహ్మణుల ఎదుట వీరు తలెత్తుకుని తిరగలేకపోతున్నారు. దీనికేదో ఒక ప్రతీకారం చేసి తమ ఘనత చాటుకోవాలని, తమ పరువు నిలుపుకోవాలని వారికి పట్టుదలగా ఉంది. అయితే ఏం చెయ్యాలి? ఆ పరశురాముడినేమి చెయ్యగల ప్రసక్తే లేదు కదా. ఇక వారంతా ఆలోచించి దీనికంతటికి అసలు కారణం జమదగ్నే కనుక అతన్నే నరికెయ్యాలని తీర్మానించారు. మా నాన్నను వాడు చంపాడు కనుక వాడి నాన్నను మేము చంపుతాం అని బలపరిచారు రాజపుత్రులు. మాటలు బాగానే ఉన్నాయి, కానీ వీరిలో అందరూ ఆ పెద్దాయన పేరుచాటున తలలెగరేస్తూ వచ్చిన వారే తప్ప గట్టిగా నిలబడి ఆ పరశురాముణ్ణి నేను ఎదుర్కొంటాను అనగలవాడొక్కడూ లేడు. అందువల్ల వారంతా మళ్ళీ ఆలోచించి ఆ పరశురాముడు ఇంట్లో లేని సమయంలో వాడి తండ్రిని నరికెయ్యాలని తీర్మానించుకున్నారు. అందుకోసం వేగులను నియమించి అసలు ఆ పరశురాముడెవడు, ఆ జమదగ్ని ఎవడు, వాళ్ల పూర్వపరాలేమిటి, వాళ్ల కార్యక్రమాలేమిటి అని ఆచూకీ తీయించసాగారు. అప్పుడు వాళ్ళకి ఆ ముని కుటుంబపు పుట్టుపూర్వోత్తరాలన్నీ వివరంగా తెలిసినాయి. ఆ వివరాలేమిటంటే ఇదం బ్రాహ్మ్యం, ఇదం క్షత్రం. గంగా తీరాన గల పట్టణాలలో కన్యాకుబ్జం ఒకటి. దాన్ని గాది అనే మహారాజు ఏలేవాడు ఒకప్పుడు. ఆ గాదిరాజు కారణాంతరాల వల్ల భార్యాసహితుడై అడవుల్లో ఉండి బ్రాహ్మణ వృత్తి స్వీకరించి తపస్సు చేసుకుంటున్న రోజుల్లో అతనికి ఒక కూతురు కలిగింది. ఆ పిల్లకి సత్యవతి అని పేరు పెట్టి అక్కడే పెంచుకుంటున్నారు ఆ దంపతులు. పిల్ల పెరిగి పెద్దదైన కొద్దీ దానికి రాజోచితమైన సౌందర్యము, తాపసౌచితమైన అద్భుత గుణసంపద సమృద్ధిగా సిద్ధించినాయి. అలా నవ యవ్వనోదయ సౌందర్యంతోనూ తపఃపరిశుద్ధమైన అంతఃసారంతోనూ కళకళలాడుతున్న ఆ పిల్ల ఒకసారి భృగుపుత్రుడైన రుచీకుడు చూడటం తటస్థించింది. చూడటంతోనే గార్హస్థం మీద మక్కువ కలిగింది రుచీకుడికి. లౌక్యం తెలియని అచ్చపు వెర్రిబాపుడు కదా. సరాసరి గాదిరాజు దగ్గరకు వెళ్ళి మీ అమ్మాయిని నాకు భార్యగా దానం చెయ్యండి అన్నాడు. ఆ రాజుకి
ఈ మోటు బ్రాహ్మణుడికి పిల్లనియటం అంతగా ఇష్టం లేదు. కానీ అడుగుతున్నది అగ్నిశిఖ వంటివాడు, భృగుపుత్రుడు, రుచీకుడు. కాదనటానికి గుండెలుండొద్దా? లోక్యంలో ఆరితేరిన వాడాయే రాజు చిన్న మెలిక పెట్టాడు. అయ్యా, మీ వంటి వారడిగితే కాదంటామా? మాకదే మహాభాగ్యం. కానీ ఆడపిల్లలకు ఉంకువ తీసుకునే వంశాచారం ఒకటుంది మాకు. ఆ ఆచారం నుంచి వైదొలగడం ఎలాగాని ఆలోచిస్తున్నాను అన్నాడు. వైదొలగడం ఎందుకు? ఏమిటా ఉంకువ చెప్పండి. బ్రహ్మచారి మాట చురుగ్గా ఉంది. ఒళ్ళంతా తెల్లగా ఉండి చెవుల్లో ఒక చెవి మాత్రం నల్లగా ఉన్న గుర్రాలు 1000 మాకిచ్చి రాజుమాట పూర్తి చెయ్యలేదు. ఓ సింతే కదా, తేలిగ్గా నవ్వేశాడు బ్రహ్మచారి. ఆశ్చర్యపోయాడు రాజు. రాజు చూస్తుండగానే ఒక్క క్షణం ధ్యానం చేసి వరుణుణ్ణి పిలిచాడు ముని. వరుణుడు తక్షణమే ఎదుట సాక్షాత్కరించి, అయ్యా, మీకు కావలసిన గుర్రాల్ని ఇదిగో ఈ గంగమడుగులోంచి బయటికి పంపిస్తాను, స్వీకరించండి అని చెప్పి అదృశ్యమయ్యాడు. అన్నట్లే 1000 గుర్రాలు గంగలోంచి బయటకొచ్చినాయి. చూస్తుండగానే అప్పట్నుంచి గంగలో ఆ రేవుకి అశ్వతీర్థమని పేరొచ్చింది. గాది మారు మాట్లాడకుండా తన కూతుర్ని రుచీకుడికిచ్చి వివాహం చేశాడు. వివాహానంతరం రుచీక ముని కూడా ఆ ప్రాంతాల్లో ఉండిపోయి సుఖంగా కాలక్షేపం చేయసాగాడు. భృగు మహాముని కొడుకు వివాహ వార్త తెలిసి వారి సంసారం ఎలా ఉందోనని చూసిపోదామని ఒకనాడొచ్చాడు. కోడలు రాచపిల్ల కదా, ఈ తపస్సులకు ఈ నియమాలకు ఆమె ఎలా తగునని తన కొడుకు ఏరి కోరి చేసుకున్నాడా అని భృగుమునికి లోపల సందేహం. కానీ తీరా వచ్చి చూశాక వారి కాపురాన్ని చూసి, వారి తపఃపరాయణత్వాన్ని చూసి, అన్నింటినీ మించి కోడలి గుణసంపదను చూసి పొంగిపోయాడు. ఆ సంతోషంతో కోడల్ని దగ్గరకు పిలిచి, అమ్మాయ్, నిన్ను చూస్తే చాలా సంతోషంగా ఉందమ్మా. నువ్వు చేసిన సేవలకు మరింత సంతోషిస్తున్నాను. నీకు కావలసిన వరం కోరుకో, ఇస్తాను అన్నాడు. అప్పుడు సత్యవతి కొంచెం ఆలోచనలో పడి, అయ్యా, నాకో కొడుకు, మా అమ్మకో కొడుకు కలిగేటట్టు వరమియ్యండి అంది. అది విని ఆడదానికి పుట్టింటి మీద మమకారం అలా ఉంటుందనుకుని సన్నగా నవ్వుకున్నాడు భృగు మహర్షి. ఆ తరువాత భృగు మునీంద్రుడు 2 పాయస పాత్రలను సృష్టించి ఒకటి కోడలి చేతిలో పెట్టి ఇలా అన్నాడు, అమ్మాయ్, నువ్వు మడికట్టుకుని ఈ పాయసాన్ని సేవించి మేడి చెట్టుని కౌగిలించుకొని ఈశ్వరుణ్ణి ధ్యానించు. ఇదిగో ఈ 2వ పాత్ర ఇక్కడ దర్భల మీద ఉంచుతున్నాను. దీన్ని మీ అమ్మను సేవించమను. సేవించనాకపోయి రావి చెట్టుని కౌగిలించుకొని ఈశ్వరుణ్ణి ధ్యానించమను. జాగ్రత్త, ఎవరి పాత్ర వారిదే, పొరపాటు పడరాదని చెప్పి మహర్షి తనకు వేరే పనుందని త్వరగా వెళ్ళిపోయాడు. సత్యవతి మహానందపడి విషయమంతా తల్లికి చెప్పింది. తల్లికి కూడా తన వల్ల ఉపకారం జరిగింది కదా అని సత్యవతికి చాలా సంతోషంగా ఉంది. కానీ ఆ తల్లికి మనసులో ఒక ఆలోచన పీకుతోంది. ఈ ముని ఇద్దరికీ ఒకే పాయసం ఇవ్వక ఎవరిది వారికే అన్నట్ట. అంటే తన కోడలికి చాలా ప్రశస్తమైంది ఇచ్చుకునుంటాడు. తన మనవడు నా కొడుకు కన్నా గొప్పవాడు కావాలని. సరే చూద్దాంలే అని ఈ ఆలోచన రావడంతోనే ఆ తల్లి హృదయంలో దుర్బుద్ధి పుట్టింది. దాంతో కూతురి కన్నా ముందుగా తనే మడికట్టుకొచ్చి కూతురి పాత్రను, తన పాత్రను తారుమారు చేసి కూతురు తినవలసిన పాయసం తను తిన్నది. వెర్రిబాగుల కూతురికి ఇది తెలియనే తెలియదు. ఆ తరువాత కొంచెం కాలానికి తల్లి కూతుళ్ళిద్దరూ గర్భవతులయ్యారు. కోడలు గర్భవతి అయిందని తెలిసి చూసిపోవడానికి వచ్చాడు భృగు మహర్షి. వచ్చి రావడంతోనే కోడలి కడుపులో రజోగుణ ప్రధానుడైన క్షత్రియ బాలుడు పెరగడం చూసి విస్తుపోయాడు. దివ్య దృష్టితో జరిగిందంతా గ్రహించి తన కోడలి అమాయకత్వానికి జాలిపడి ఆమెను పిలిచి ఇలా అన్నాడు, అమ్మాయ్, ఇదేమిటమ్మా ఇలా చేశావు? జాగ్రత్తగా ఉండమని చెప్పలేదా? మీ అమ్మ నిన్ను మోసం చేసింది. నీ పాయసం ఆవిడ తిన్నది. రాజ్యపాలనకు సమర్థుడైన కొడుకు పుట్టాలని వాళ్లకు వేరే పాయసం ఇచ్చాను. ఆ పాయసం నువ్వు తిన్నావు. అందువల్ల నీ కడుపున పుట్టినవాడు పుట్టుకకు బ్రాహ్మడే, కానీ వాడు మహా దారుణ క్షత్రియ స్వభావం కలవాడవుతాడు. నీ తల్లికి పుట్టిన వాడేమో మహా తపస్వి అవుతాడు. ఏమి చేస్తాం, నీ ప్రాప్తి అలా ఉంది. ఆ మాటలు వింటూనే సత్యవతి కళ్ళ నీళ్లు పెట్టుకొని మామగారి కాళ్ల మీద పడి, మామగారు, నా కొడుకు క్షత్రియుడు అవడం నాకిష్టం లేదు. అంతటి మహనీయుడు పాణిగ్రహణం చేసి అనుగ్రహించిన చివరకు నాకు ఈ క్షత్రియపు సంతానం కలగడమేనా? వద్దయ్యా, మీ తపశ్శక్తికి తిరుగులేదు. నా మీద దయతలిచి నా క్షత్రియత్వాన్ని నా పౌత్రుడి మీదకు పంపించి నా పుత్రుణ్ణి అచ్చంగా బ్రహ్మణాచారి సంపన్నుని చెయ్యండి అని ప్రార్థించింది. భృగు మహర్షికి కోడల అమాయకత్వం, తపోనిష్ట చూసి జాలి కలిగి సరే అని వరమిచ్చి వెళ్ళాడు. కొంతకాలం గడిచాక సత్యవతి
జమదగ్ని అనే కొడుకుని కన్నది. ఆమె తల్లికి విశ్వామిత్రుడు పుట్టాడు. జమదగ్ని చిన్న వయసులోనే 4 వేదాలు చదివి సర్వశాస్త్రాల్లోనూ పాండిత్యం సంపాదించాడు. జన్మ సంస్కారంలో ఎంత పోయినా క్షత్రియ బీజం పోలేదు కాబోలు. ధనుర్వేదాన్ని విస్తారంగా అధ్యయనం చేశాడు. తరువాత మహా తపస్శాలి అయ్యాడు. అతడు కూడా తండ్రిలాగానే ఒక రాజుకూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. ఆవిడ ప్రసేనజిత్తు అనే రాజుకూతురు రేణుకాదేవి. తపఃప్రధానంగా సంసార యాత్ర సాగిస్తున్న ఆ దంపతులకు వసుమంతుడు, సుషేణుడు, వసువు, విశ్వావసువు, రాముడు అని 5 కొడుకులు కలిగారు. జమదగ్ని ముని కుటుంబంలోని వారంతా తపస్సే ప్రధానం, జీవిత లక్ష్యంగా, తపస్సే నిత్య కార్యక్రమంగా, తపస్సే తమకు సర్వస్వంగా కాలం గడుపుతున్నారు. కాలం సుఖంగా సాగిపోతోంది. ఒకనాడు పిల్లలంతా సమిదలు, పళ్ళు మొదలైనవి ఏరుకు రావడానికి అడవిలోకి వెళ్ళినప్పుడు రేణుకాదేవి స్నానానికి గంగకెళ్ళింది. ఈవిడ వెళ్ళేటప్పటికీ అక్కడ గంగ కావలి ఒడ్డున చిత్రరథుడు అనే కావత పట్టణ రాజు తన అంతఃపుర కాంతలతో కలిసి జలక్రీడలాడుతున్నాడు. ఆ వైభవం, ఆ విలాసం, ఆ ఉత్సాహం, ఆ సొగసు, ఆ భోగం ఇవన్నీ చూసేసరికి ఆవిడలోని క్షత్రియత్వం రవంత ఉద్బుద్ధమై క్షాత్రంలో ఉన్న భోగం బ్రాహ్మ్యంలో ఎక్కడుందమ్మా అనిపించింది. ఆ తలపుతోనే వారి క్రీడలు చూస్తూ అలా నిలబడిపోయింది. కొంతసేపయ్యాక ఆవిడకి ఒళ్ళు తెలిసినట్లయి తను చేస్తున్న ఊహ ఏమిటా అని పరామర్శించుకునేటప్పటికీ తన ఊహలో ఉన్న పాపం స్పష్టమై తనకు తనే సిగ్గుపడ్డది. తన్ను తానే అసహించుకున్నది. తన ఊహను గ్రహించి భర్త ఏమంటాడోనని భయపడింది. అప్పటికే చాలా ఆలస్యమైంది. అలా భయంతోనో సిగ్గుతోనో తొట్టుపడుతూనే గబగబా స్నానం చేసి కడిబెడు నీళ్లు తీసుకుని ఆశ్రమానికి వచ్చింది. ఇంత ఆలస్యమైంది, రాలేదేమని ఆందోళనగా ఎదురు చూస్తున్న జమదగ్ని మహర్షికి తొట్టుపడుతూ వస్తున్న భార్య ముఖంలో బ్రాహ్మకళ అడుగంటిపోయి ఉండటం కనిపించింది. బ్రుకుటి ముడిపడింది. ఆయనకు జరిగిందంతా తేయడం, చిచి అని భార్య వంక చిత్కారం చెయ్యడం తక్షణమే జరిగిపోయాయి. ఇన్నాళ్ళు తన సాహచర్యం చేసినాక, 2 పిల్లలు కలిగినాక, ఇంత తపస్సు చేసినాక భార్య చేసిన ఈ పనికి జమదగ్ని మహర్షి రోషోన్మాద పరవశుడైపోయాడు. ఇంతలో కొడుకులు 4 ఇంటికి చేరారు. కొడుకుల్ని చూడగానే జమదగ్ని మహర్షి, ఒరేయ్, ఈ పాపిష్టిదాన్ని తల నరికెయ్యండిరా అన్నాడు మహా ఉగ్రంగా. వాళ్లకు విషయం సరిగ్గా అర్థం కాలేదు. ఏది ఏమైనా కన్నతల్లిని చంపటమా? వారికి చేతులు రాలేదు. తండ్రికి ఎదురు చెప్పటానికి గుండెలు చాల్లేదు. తుమ్మ మొద్దుల్లాగా ఉలుకు పలుకు లేకుండా నిలబడిపోయారు. మహర్షికి కోపం ఆకాశ మండలాన్ని దాటుతోంది. కొడుకుల్లో ప్రతి ఒక్కణ్ణి విడివిడిగా పలకరించి చూశాడు. ఎవరూ చెప్పిన మాట వినలేదు. భార్య మీది కోపం ముందు కొడుకుల మీదికి తిరిగింది. ఒరేయ్, మొద్దు వెదవల్లారా, నా మాట ధిక్కరించిన అడవి గొడ్లలాగా నిలబడ్డారేమిరా? నన్ను ధిక్కరించిన పాపానికి అడవి జంతువుల్లాగే జ్ఞానహీనులై మొద్దుల్లాగానే బతకండి, పోండి అని శపించాడు. ఇంతలో ఆఖరివాడు రాముడు వచ్చాడు. అతని భుజం మీద గండ్రగొడ్డలి మిలమిలా మెరుస్తోంది. వస్తూనే ఇంటి వాతావరణమంతా ఏదో విపరీతంగా ఉంది అనుకున్నాడు. ఇంతలో పిడుగుపాటులాగా తండ్రి గర్జన వినిపించింది. ఒరేయ్, ఇది పాపిష్టిదిరా, దీన్ని నరికేయ్. ముని నోట్లోంచి మాటలు రావటం పూర్తి అయింది. రేణుకాదేవి తల నేల రాలి ఉంది. జమదగ్ని మహర్షి ముందు నిబ్బరపోయాడు. తరువాత ఆనందంతో పొంగిపోయాడు. గుండె లవిసేటట్టు కొడుకుని కౌగిలించుకున్నాడు. ఓరి నా తండ్రి, నా మాట మీద లక్ష్యం పెట్టి అసాధ్యమైన పని చేశావు. నీ అన్నలు ఇలా చెయ్యకపోవడం వల్ల ఘోర శాపానికి గురయ్యారు. కోరుకో, నీకెన్ని వరాలు కావాలో అవన్నీ కోరుకో. కోరుకో, ఏమీ సందేహించకు. మహర్షి మహోన్మాదంగా ప్రోత్సహించాడు కొడుకుని. పరశురాముడు వదనం ప్రశాంత గంభీరంగా ఉంది. అతను మెల్లగా ఇలా అన్నాడు. నాన్నగారు, మా అమ్మ ఏదో తప్పు చేసే ఉంటుంది. కానీ ఆవిడ నా తల్లి. ఆవిడ పాపాలన్నీ మీ వరం వల్ల దహించుకుపోయి ఆమె మునుపటి కన్నా పవిత్రురాలు కావాలి. ఆవిడకు తన వధ సంగతి గుర్తుండరాదు. ఇక నా అన్నలకు కూడా శాపం తక్షణమే అంతం కావాలి. వారికి కూడా ఈ జరిగిందేది గుర్తుండరాదు. ఇక నా సంగతి, మీరు ఘటనా సమర్థులని నాకు నిశ్చయంగా తెలుసు. కనుకనే నేను ఈ అకృత్యానికి దిగాను. అంత మాత్రం చేత నాకు పాపం అంటకుండా పోదు. కనుక నాకు మాతృవధ దోషం అంటకుండా చెయ్యండి. ఈ వరాలు నాకు ఇయ్యండి. అతని వరాలు విని తండ్రి మరింత ఆశ్చర్యపోయాడు. ఒరే నాయనా, నా మాట ముగిసే లోపల నే చెప్పిన పని ముగించిన నీ చేతి వేగాన్ని చూసి ముచ్చటపడ్డానే కానీ
నీ బుద్ధిలో అంతకన్నా వేగము తీక్షణత ఉన్నాయని గ్రహించలేదురా? నువ్వు ఆ త్రుటిలోనే ఇంత ఆలోచన చేసి ఆ పని చేశావన్నమాట. బేష్! బుద్ధిశాలివి నువ్వు. బుద్ధిశాలివి కనుకే ఆ స్మృతిని కూడా కోరావు. బహు బుద్ధిశాలివి నువ్వు. అంతేకాదు, అందరి సంగతి అడిగి చివరికి నువ్వు పాపం అంటకూడదని కోరావు. ఈ నీ నిస్వార్థత్వాన్ని చూసి నేను మరింత సంతోషిస్తున్నాను. అందువల్ల నువ్వు కోరినవే కాక యుద్ధాలలో అప్రతిహత శక్తిని, సుదీర్ఘమైన ఆయుష్యాన్ని కూడా నీకు వరంగా ఇస్తున్నాను. తీసుకో అని వరాలిచ్చాడు జమదగ్ని మహర్షి. అప్పటినుంచి వారి సంసారం మామూలుగానే సాగింది. కార్తవీర్య చక్రవర్తి వాళ్ళింటికి అతిథిగా వచ్చేదాకా. ఈ వివరాలన్నీ విన్న దగ్గర నుంచి ఆ విపరీత బుద్ధులకి పరశురాముడంటే భయము, జమదగ్ని ముని అంటే చులకనతనము రెండూ పెరిగినాయి. అందువల్ల వారు జాగ్రత్తగా కనిపెట్టుకునుండి పరశురాముడు ఇంట్లో లేకుండా ఉండే సమయాలు నిర్ణయంగా తెలుసుకున్నారు. ఆ తరువాత ఒకనాడు పరశురాముడు ఇంట్లో లేని సమయం చూసి క్షత్రియ యువకులు కొన్ని వందల మంది జమదగ్ని ఆశ్రమం మీదికి దొమ్మిగా వెళ్ళి పడ్డారు. మహర్షి సమాధిగతుడై నిశ్చలంగా ఉన్నాడు. వీరు ఆశ్రమాన్ని చెయ్యగలిగినంత చెల్లాచెదురు చేశారు. పరమ శాంత సమాధిగతుడైన మహర్షిని చిత్రహింసలు పెట్టారు. రేణుకాదేవి కాళ్లాబేళ్లా పడి బ్రతిమాలింది. ఆశ్రమవాసులంతా అంగలార్చి చేతులెత్తి నమస్కరించి ప్రార్థించారు. అయినా ఆ మూర్ఖులు ఆగలేదు. ఎవరి కన్నీళ్లు వాళ్ళని ఆపలేకపోయాయి. భర్తను వాళ్ళు వధించబోతున్నారని తెలిసి రేణుకాదేవికి శోకావేశంలో గుండెలు పగిలేలాగా ఏడుస్తూ తన చివరి కొడుకు వస్తే తమని రక్షించగలుగుతాడని రామా రామా అని 21 సార్లు అడవంతా మారుమోగేటట్లు పిలిచింది. అయినా ఆ పిలుపు పరశురాముడికి అందనే లేదు. ఏ పాపము ఎరుగక శాంతుడై కరుణామయుడై తపఃపరాయణుడై నిశ్చలుడై ఉన్న జమదగ్ని ముని తలను నిర్దయగా నరికి వికటాట్టహాసాలు చేసి మళ్ళీ రాముడు వచ్చేవేళ అవుతోందని ఆ క్షత్రియ యువకులు పారిపోయారు. ఆశ్రమ పదమంతా శోకంతో నిండిపోయింది. పర్ణశాలలు కూలిపోయి ఉన్నాయి. అగ్నివేదికలు విరిగిపోయి ఉన్నాయి. తపస్సుల హృదయాలన్నీ ముక్కలు ముక్కలైనాయి. రేణుకాదేవి మూర్తిభవించిన శోకదేవతలాగా ఉంది. 2 ముక్కలై తలో చోటా పడి నెత్తుటి వరదలలో దొర్లుతూ ఉన్న తన భర్త శరీరాన్ని ఒక చోటకు చేర్చుకుని గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్న ఆ ఇల్లాలిని ఎలా ఓదార్చాలో తెలియక శిలా ప్రతిమల్లాగా ఉండిపోయారు మునిజనులంతా. కొంతసేపటికి పరశురాముడొచ్చాడు. వచ్చేటప్పటికి ఏం మిగిలుంది? తన వంతు దుఃఖం మాత్రమే తనకు మిగిలుంది. చీచి, నాది పాడు జన్మ. నా మూలంగా నా తండ్రికి ఈ కుక్కచావు వచ్చింది. ధనుర్వేదం సాంగంగా సాధించి ఏం ఫలం? సాక్షాత్ పరమేశ్వరుడికి శిష్యుణ్ణై ఏం ఫలం? కార్తవీర్యుడి 1000 చేతులు నరికి ఏం ఫలం? అవన్నీ చివరకు నా తండ్రిని చంపుకునేందుకే ఉపకరించినాయి అని పరిపరి విధాల తన్ను తానే నిందించుకుంటూ ఆ కడసారి పిల్లవాడు పసివాడిలాగా వలవలా ఏడ్చాడు. అలా ఏడుస్తున్న పరశురాముణ్ణి చూసి మునివృద్ధులంతా అతన్ని ఓదార్చబోయి తామే వెక్కి వెక్కి ఏడవసాగారు. అలా కొంతసేపు గడిచాక పరశురాముడు తన్ను తానే సంభాళించుకున్నాడు. చూస్తూ ఉండగానే అతని దుఃఖమంతా మహా ఉగ్ర క్రోధంలోకి పరిణమించింది. ఒళ్ళు ఉబ్బింది. పెదవులు అదరసాగాయి. పళ్ళు బిగుసుకున్నాయి. ముఖం గాండ్రించింది. ఛీ, చేతగాని చవటలాగా నేనేడవడమేమిటి? ఒక సింహనాదం అతనిలోంచి వెలువడింది. తక్షణమే కూలిన ఇంట్లో ఒక మూల పడి ఉన్న ధనుస్సు, అంబుల పొది అతని భుజాలకెక్కినాయి. ఈ వీరావేశం చూసి అప్పటికే జరిగిన హింసకు పరితపిస్తున్న ఆశ్రమవాసులు, అతని సోదరులు గడగడా వణికిపోయారు. ఓరి తండ్రి, బ్రాహ్మణులకు హింస తగదురా అని వాళ్ళు కళ్ళనీళ్లు పెట్టుకొని బ్రతిమాలారు. అయినా పరశురాముడు పిచ్చి పట్టిన సింహంలాగా దూసుకుని వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళడం సరాసరి మాహిష్మతి నగరానికి వెళ్ళి అక్కడ విజయోత్సవ సమారంభంలో విర్రవీగుతున్న హంతక క్షత్రియులందరినీ ఊచకోతగా నరికి ముక్కలు ముక్కలు చేశాడు. తర్వాత ఊరంతా వెతికి కనబడ్డ క్షత్రియుణ్ణి ప్రతివాణ్ణి నరికి పోగులు పెట్టాడు. ఇంక నరకడానికి క్షత్రియుడు కనబడక వెనుదిరిగి ఆశ్రమానికి వచ్చాడు. హృదయంలో కోపావేశం అణుమాత్రమైనా తగ్గలేదు. ఇంటికి వచ్చేసరికి ఎదురుగా ఆ శోకమూర్తి తల్లి, ఇంకా ఎదురుగా నెత్తుటిమడుగులో తన తండ్రి, తన వల్ల చచ్చిన తండ్రి. రాముడు క్రోధ శోక వేగాలతో ఉన్మత్తుడిలాగా ఉన్నాడు. తన ఆవేశాన్ని సంభాళించుకోలేక పరశురాముడు గుంపులు తేరి ఉన్న మునిమండలి సమక్షంలో బల్లెపు పోటుతిన్న మదగజంలాగా గీంకరిస్తూ ప్రతిజ్ఞ చేశాడు. అమ్మ నా కోసం 21 సార్లు పిలిచిందట.
నా పేరు విని కూడా ఆ క్షత్రియాదములు ఆగలేదు కనుక నేను ఈ భూమండలం అంతా 21 సార్లు తిరిగి తిరిగి వెతికి వెతికి నేను క్షత్రియుణ్ణి అన్న ప్రతి పాపిని నరికి నరికి ముక్కలు ముక్కలు చేసి తీరుతాను. ఇది సత్యం, ఇది సత్యం. పాపిష్ఠులను చంపితే అది పాపం కాదు. ఆ ప్రతిజ్ఞ విని మునిజనులంతా నిశ్చేష్టులై నోళ్లు తెరుచుకుని నిలబడిపోయారు. రేణుకాదేవి మాత్రం లేచొచ్చి కన్నీళ్లు తుడిచేసుకుని కొడుకు భుజం మీద చెయ్యి వేసి, ఓరి నాయనా, అలాగే చేద్దువు గాని ముందు మా సంస్కారాలు కాని అన్నది శోకము గాంభీర్యము కలిసిన కంఠంతో. పరశురాముడు తల్లి వంక నిబ్బరంగా చూశాడు. తల్లి తన మాట కాదనటం లేదు, అంతే చాలు. తల్లి చెప్పినట్లు చెయ్యటమే తన ప్రథమ కర్తవ్యం. తల్లి చెప్పుకుపోతోంది, బాబు, నీ తండ్రికి ఈ పాడుచోట సంస్కారం చెయ్యరాదు. ఒక కావిడి తీసుకురా. ఒక పక్క మీ నాన్నగారి శవాన్ని, మరో పక్క జీవోత్సవాన్ని నన్ను కూర్చోబెట్టు. కావిడి భుజాన్ని తగిలించుకొని దక్షిణ పశ్చిమంగా నడు. ఏ చోట ఆగు ఆగు అని అశరీరవాణి పలుకుతుందో అక్కడ సర్వలోకోత్తరుడైన ఆచార్యుడు లభిస్తాడు. ఆయన చెప్పినట్లుగా మా ఇద్దరికీ సంస్కారాలు చేద్దువు గాని నడు. పరశురాముడు క్షణాల్లో అన్నీ సిద్ధం చేశాడు. సోదరులు కొందరు మునివృద్ధులు బయలుదేరారు. ప్రయాణం బహువేగంగా సాగిపోతోంది. ఎవరూ ఏమీ మాట్లాడటం లేదు. ఏ మూల నుంచి ఆకాశవాణి వినిపిస్తుందో అని అంతా జాగరూకులై ఉన్నారు. పట్టణాలు, పల్లెలు, క్షేత్రాలు, తీర్థాలు, ఏళ్ళు, వాగులు, కొండలు, గుట్టలు, మెరకలు, అడవులు, తోటలు, పొలాలు ఎన్నెన్నో దాటిపోతున్నాయి. ఎక్కడ అశరీరవాణి వినిపించనే లేదు. పరశురాముడు మహావేగంతో నడుస్తున్నాడు. అసలే అతని నడక తొందర. ఇప్పుడు హృదయోద్వేగం వల్ల అది మరింత తొందరగా ఉంది. సహ్యాద్రి పరిసరాల్లో ప్రయాణం సాగుతోంది. దారిలో ఏదో గ్రామం తగిలింది. అమలకి గ్రామమంట ఆ ఊరి పేరు. అక్కడి ప్రజలు చెప్పారు. అది దాటి ముందుకు పోతూ ఉంటే సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో ఒక చిన్న ఆశ్రమ పదంలాగా అల్లంత దూరంలో కనిపిస్తోంది. తమ నడక కూడా అటే సాగవలసి ఉంది. పరశురాముడు అడుగులు సాగించబోయాడు. ఎక్కడి నుంచో మేఘ గంభీరమైన స్వరం ఆగు ఆగు అంటూ వినిపించింది. అందరూ అన్ని వైపులా చూశారు. ఆ ప్రాంతంలో నరసంచారమే లేదు. మళ్ళీ అడుగు కదపబోయాడు రాముడు. మళ్ళీ అదే కంఠం ఆగు. అదే అశరీరవాణి. అందరికీ నిశ్చయమైంది. పరశురాముడు నడక ఆపి తల్లి వంక చూశాడు. ఆమె తపస్సమాధిలో ఉన్నట్లుగా కూర్చుని ఉంది కావడిలో. ఆమె మాటలు కూడా మరో లోకంలోంచి వస్తున్నట్లే ఉన్నాయి. నాయనా, ఆ కనిపించేది పరమ పవిత్రమైన శ్రీ దత్తాత్రేయ ఆశ్రమం. ఆ మహనీయుణ్ణి గురించి మీ నాన్నగారు ఎప్పుడూ చెబుతూనే ఉండేవారు కదా. వెళ్ళు, ప్రార్థించు. ఆ స్వామిని ఆచార్యుడుగా వరించు. ఆయన ఆజ్ఞ చొప్పున మాకు సంస్కార విధులు నిర్వర్తించు. ఇదిగో ఈ కనిపించేది అమృత అమలక వృక్షం. ఇందులో బ్రహ్మ విష్ణు అంశలు రెండూ ఉన్నాయి. నువ్వు దీన్ని అధిరోహించి మహేశ్వరాత్మకులైన మీ తండ్రి గారిని ధ్యానించు. అప్పుడిది త్రిమూర్త్యాత్మకం అవుతుంది. ఇది దత్తాత్రేయులకు అతి ప్రియమైనది. దీన్ని సేవిస్తే ఆయన త్వరగా ప్రసన్నుడవుతాడు. ఆ మాటలు విని శిరస ధరించాడు రాముడు. పిమ్మట ఆ అమృత అమలక వృక్షం కిందనే తన తల్లిని ఉంచి తాను ఆశ్రమం లోపలికి నడిచాడు. అలా లోపలికి వెళ్ళిన పరశురాముడికి ఎదురుగా తెగ తాగి మత్తెక్కి ఒళ్ళు తెలియక కట్టుకున్న గుడ్డ కూడా ఊడిపోయిన స్థితిలో ఉండి ఇంకా తాగుతూ పక్కనున్న యువతితో అసహ్యపు సరసాలాడుతున్న ఒక వింత మనిషి కనిపించాడు. ఆ వ్యక్తిని చూడటంతోనే పరమ సూక్ష్మాతి సూక్ష్మమైన బుద్ధిగల పరశురాముడు తన తండ్రి అప్పుడప్పుడు చెప్పిన లక్షణాలన్నీ గుర్తు తెచ్చుకొని సమన్వయించుకొని ఆయనే దత్తాత్రేయ స్వామిని గుర్తించాడు. గుర్తించిందే తడవుగా పోయి స్వామి అంటూ పాదాల మీద వాలి, స్వామి, నువ్వు కృపా సముద్రుడివి. నేను తండ్రికి సంస్కారం చెయ్యాలని శవాన్ని మోసుకొని వచ్చాను. నాకు ఆ విధానం తెలిపి నాకు ఆచార్యత్వం వహించి నన్ను అనుగ్రహించు అని వినయంతో దీనంగా ప్రార్థించాడు. స్వామి ఒక్క విదిలింపు విదిలించుకున్నాడు. హే వెర్రి పాపనోడా, ఈ ధర్మాలు ఇరమాలు మనం ఎరగం. సూతుండావుగా, మనకు తోసినట్టు మనం సేతాం. ఇందులోనే రంజుంది. నా మానాన్న నన్ను నొగ్గేసి నువ్వెంటనే చెక్కేయి. స్వామి నాటకం మంచి పసందుగా నడిపాడు. కానీ నిశ్చల భక్తిశీలుడైన పరశురాముడు వలలో పడలేదు. స్వామి, నువ్వెరగని ధర్మాలు లేవు. అఖిల మునులకు దేవతలకు నానావిధ జ్ఞాన విజ్ఞానాలను అనుగ్రహించే పరమ గురువువి నువ్వే. నువ్వే సకల జగద్గురువువు. నువ్వొక్కడివే యోగేశ్వరుడివి. ఋషికులాల్లో ఇది సుప్రసిద్ధమైన విషయం. ఇందులో నాకు సందేహం లేదు అని వినయ
వినమిత గాత్రుడై చేతులు జోడించి మనవి చేశాడు. ఇది విని డబ్బాలో రాళ్లు గలబరించి మోగించినట్లు భళ్ళున నవ్వాడు స్వామి. ఒరే, మీ బాపనోళ్లకు కొస ఎర్రి ఉందిరా, కళ్ళు కాపట్టలేదేంట్రా? ఏటి, నా కొళ్ళు తెలియటం లేదనుకుంటున్నావా ఏంటి? కావాలనే గుడ్డలొగ్గేశానురా. అసలెప్పుడు మాత్రం గుడ్డలు ఎందుకేసుకోవాలేంటి? ఓడి సంగతి నాకెందుకు, వేసుకోనంటే వేసుకోనంతే, మరి తిరుగులేదు, తాగుతాను. ఇదిగో నా బుల్లి. ఒసై ట్రాయే, ఒళ్ళో కూకో, ఇదే నాకు సరగం. మీ బాపన ముండావాళ్ళు నన్ను సూతేనే దూరంగా పోయి గోదాట్లో మునుగుతారా? ఒరేయ్, నన్నట్టుకుని గురువునంటావేంటిరా? నువ్వు కూడా ఓ చుక్కేసుకున్నావేంట్రా కరమా? స్వామి తన నాటకం ఇంకా కొనసాగిస్తూనే ఉన్నాడు. పరశురాముడు చలించలేదు. అతడు నిబ్బరమైన కంఠంతో ఇలా అన్నాడు. స్వామి, నువ్వెట్లా బయటకు కనిపించినా నువ్వు మహానుభావుడివి. ఈ విషయంలో నాకు సందేహం లేదు. అమ్మ కూడా అలాగే చెప్పింది. నువ్వు చెప్పినట్లు పితృ సంస్కారం చెయ్యమని కాచుకొని ఉంది. ఆ మాట వింటూనే స్వామి ఉలిక్కిపడి, ఆ ఏమిటి, అమ్మొచ్చిందా అంటూ తటాలున లేచిపోయాడు. అలా లేచే లోపల ఆ వికృతాకారం పోయి మహనీయమైన బ్రహ్మ తేజోమయమైన ఆకారం వచ్చింది. ఒంటి మీదికి మంచి కాషాయ వస్త్రాలు హుందాగా వచ్చినాయి. పక్కనున్న పానపాత్రలు, పడుచుపిల్ల మాయమైపోయింది. ఈ మార్పులు చూసి పరశురాముడు అంతగా ఆశ్చర్యపోలేదు. దత్తాత్రేయ స్వామి ఆ సముచితాకారంతో గబగబా నడిచి ససంభ్రముడై రేణుకాదేవిని సమీపించి భక్తిపూర్వకంగా నమస్కరించాడు. తరువాత దోసిలొగ్గి ఆ తల్లినిలా స్తుతి చెయ్యడం ప్రారంభించాడు. అమ్మా, నీ ఒక్కతివే నమస్కరింపదగిన దానివి. శర్వాణి, నువ్వు సర్వ హృదయాంతత్వనివి. అయినా నువ్వు మహాయోగులకు కూడా అందవు. ప్రాణులను ఈ సంసార మహాసాగరాన్ని దాటించే ఓడవు నువ్వు. ఓ సురేశ్వరి, ఈ 3 లోకాలలో ఉన్న ఏకైక సత్యవస్తువు నువ్వే. అందువల్లనే నువ్వు ఏక వీరవు. అద్వితీయమైన ఈ అనంత రూపాలతో కనిపించేది నువ్వే తల్లి. అటు నీకు నమస్కారము. స్వామి స్తుతి చేస్తుంటే రేణుకాదేవి గంభీరంగా మౌనంగా ఉండిపోయింది. పరశురాముడు ఆశ్చర్యపోతున్నాడు. అంతటి మేధావికి కూడా ఏదో సమన్వయం కాక గిజగిజలాడసాగాడు. నోరు తెరిచి అడిగేలోగా స్వామి స్తుతిని ముగించి అటుపై జమదగ్ని శవానికి పాదాభివందనం చేసి లేచి పరశురాముడి వంక తిరిగి, నాయనా, నువ్వు ముందర సర్వతీర్థాలలోనూ స్నానం చేసిరా, తరువాత సంగతి తర్వాత చెబుతాను అన్నాడు. అది వినడంతోటే పరశురాముడు ఒక బాణాన్ని సంధించి అభిమంత్రించి సహ్యాద్రికేసి కొట్టాడు. ఆ దెబ్బకు సహ్యాద్రికి పెద్ద రంధ్రం పడి అందులో నుంచి గంగా, యమున, సరస్వతి, కృష్ణ, బ్రహ్మపుత్రాది సమస్త పుణ్య నదీ జలాలు ప్రవహింపసాగినాయి. పరశురాముడు ఆ జలాల్లో స్నానం చేసి క్షణాల్లో స్వామి దగ్గరికి వచ్చాడు. ఆ అద్భుత కార్యాన్ని చూసి స్వామి పరమానందపడ్డాడు. మరో భాగంలో పరశురాముడు తల్లిదండ్రులకు చేసిన విధి విధానాలు, దత్తాత్రేయ స్వామి వహించిన గురుత్వం గురించి తెలుసుకుందాం.